బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తనపై హైదరాబాద్ పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తూ ఉన్నారని ఆరోపిస్తూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. మధ్యప్రదేశ్లో తాను చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి హైదరాబాద్తో సంబంధం లేకుండా కేసులు నమోదు చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసుల వెనుక ఉన్న కారణాలను స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన తనపై నమోదైన కేసుల వివరాలను వెల్లడించారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఓ హిందూ సభలో తాను చేసిన ప్రసంగంలోని వ్యాఖ్యలను పోలీసులు వక్రీకరించారని రాజాసింగ్ తన లేఖలో ఆరోపించారు. హైదరాబాద్ నగర పరిధికి సంబంధించి సంబంధం లేని విషయంపై ఇక్కడ ఎలా కేసు నమోదు చేస్తారని ఆయన పోలీసులను సూటిగా ప్రశ్నించారు. తనపై మొత్తం 31 పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు రాజాసింగ్ తెలిపారు. కాంచన్బాగ్, షాలిబండ, నాంపల్లి, అంబర్పేట్, బంజర్ హిల్స్, ఫలక్నుమా, చాందాయనగుట్టతో పాటు కర్ణాటకలోని బీదర్, బస్వా కళ్యాణ్ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులన్నింటిపై తక్షణమే చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని డీజీపీని కోరారు.